హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ టోటల్గా 5 ఫ్లోర్స్తో, ప్రతి ఒక్క ఫ్లోర్కి 3 2BHK ఫ్లాట్స్తో పాటు 1 3BHK ఫ్లాట్. సో పర్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్, 4x5 20 ఫ్లాట్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్లో ప్రస్తుతానికి 4 అండ్ 5th ఫ్లోర్లో ఉన్న 2BHK ఫ్లాట్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3BHK ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో మంచి పీస్ఫుల్ ఏరియాలో 30 ఫీట్ కాలనీ రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 1000 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసిన ఈస్ట్ సైడ్ 2 ఎగ్జిట్ గేట్వేస్తో పాటు, అంటే 30 ఫీట్ కాలనీ రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్తో 2 ఎగ్జిట్ గేట్వేస్, అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నార్త్ ఫేసింగ్తో కూడా 2 ఎగ్జిట్ గేట్వేస్ అనమాట. సో నార్త్ సైడ్ కూడా 30 ఫీట్ కాలనీ రోడ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్తో కూడా 30 ఫీట్ కాలనీ రోడ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ అయితే సో మంచి స్పేషియస్ కార్ పార్కింగ్. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే కాంపౌండ్ వాల్కి అండ్ అపార్ట్మెంట్కి మధ్యలో ఆల్మోస్ట్ 15 to 20 ఫీట్ ఆ సెట్ బ్యాక్ వల్ల కూడా, ఆ స్పేస్ వల్ల కూడా మంచి కార్ టర్న్ తీసుకోవడానికి అండ్ రన్వే కూడా చాలా స్పేషియస్గా ఉన్నటువంటి టిల్ట్ ఏరియా అయితే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ స్టెయిర్స్ పక్కన వాచ్మెన్ రూమ్, అండ్ వాచ్మెన్ రూమ్ పక్క నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఆటోమేటిక్ లిఫ్ట్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఇది ఇప్పుడు మీరు చూసే ఈ టిల్ట్ ఏరియా అంతా కూడా స్పేషియస్ పార్కింగ్ ఏరియా అంతా కూడా మీరు చూసారు కదా. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను 2BHK 1070 అంటే 1070 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి 2BHK ఫ్లాట్ ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో నా ప్రీవియస్ వీడియోలో మీరు 3BHK వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి అవైలబుల్ ఉన్న 3BHK ఫ్లాట్, వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి అవైలబుల్ ఉన్న 3BHK ఫ్లాట్ అయితే నా ప్రీవియస్ వీడియోలో ఇదే ఛానల్లో చూడొచ్చు. సో ఈ పర్టికులర్ వీడియోలో మాత్రం 1070 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఈస్ట్ ఫేసింగ్ 2BHK ఫ్లాట్ 4th అండ్ 5th ఫ్లోర్లో సేల్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మంచి 1070 SFT అయినప్పటికి కూడా మంచి స్పేషియస్ హాల్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న హాల్ పక్కనే కిచెన్, ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. అండ్ డైనింగ్ ఏరియా ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్లైడ్ డోర్ ఉందో, ఈ డైనింగ్ ఏరియా పక్క నుంచే ఈ స్లైడ్ డోర్ తోటి యుటిలిటీ ఏరియా కూడా మంచి డైమెన్షన్స్తో ఉన్న యుటిలిటీ ఏరియా కూడా చూడొచ్చు. అండ్ డైనింగ్ ఏరియా కూడా మంచి డైమెన్షన్సే. సో అరౌండ్ 9x9, 9x8x9 ఉన్న డైమెన్షన్స్ అయితే చూడొచ్చు. అండ్ డైనింగ్ ఏరియా పక్క నుంచే ఇప్పుడు మీరు చూస్తున్న యుటిలిటీ ఏరియా. ఈ యుటిలిటీ ఏరియా నుంచి మీరు ఏదైతే వెంటిలేషన్, ఏదైతే ఈ సౌత్ సైడ్ ఉన్న ఈ యుటిలిటీ ఏరియా నుంచి వచ్చే వెంటిలేషన్, అంటే మంచి డైమెన్షన్స్తో ఉన్న యూటిలిటీ ఏరియా కాబట్టి అక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్ అయితే ఇప్పుడు మీరు చూసిన ఓపెన్ కిచెన్కి అండ్ డైనింగ్ ఏరియాకి అయితే అడిక్వేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది హాల్, అండ్ హాల్ పక్కనే వచ్చిన కిచెన్ అండ్ కామన్ వాష్రూమ్తో పాటుగా పక్కనే ఉన్న 2 బెడ్రూమ్స్ అయితే మీరు చూడొచ్చు. ఒకటి అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న బెడ్రూమ్ అండ్ ఒకటి వితౌట్ వాష్రూమ్ అనమాట. ఇప్పుడు మీరు చూసేది కామన్ వాష్రూమ్ కాబట్టి ఒక బెడ్రూమ్కి ఈ కామన్ వాష్రూమ్ అనమాట. సో ఈ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో పెట్టినట్టుగా కూడా డైమెన్షన్స్ అయితే 3.5 to 4x6.5 అలా ఉంటాయి డైమెన్షన్స్. సో మంచి స్పేషియస్గానే ఉన్నంతలో కూడా ఇప్పుడు మీరు చూసిన ఏదైతే ఈ 1070 SFT బిల్టప్ ఏరియాలో మంచి అడిక్వేట్ డైమెన్షన్స్తో ఉన్న బెడ్రూమ్ డైమెన్షన్స్తో పాటుగా ప్రతి ఒక్క రూమ్ డైమెన్షన్స్ కూడా కిచెన్ అవ్వచ్చు అండ్ హాల్ అవ్వచ్చు. సో మంచి అడిక్వేట్ డైమెన్షన్స్తో పాటుగా వెంటిలేషన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వెంటిలేషన్ త్రూఅవుట్ ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడా అంతే వెంటిలేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా సెట్ బ్యాక్ అనేది కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్కి తీసుకున్న సెట్ బ్యాక్ అనేది ఆల్మోస్ట్ 15 to 20 ఫీట్ ఉండడం వల్ల కూడా, సో పక్కన ఏ కన్స్ట్రక్షన్ వచ్చినప్పటికి కూడా అక్కడ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది కాబట్టి సో మీకు ఎలాంటి ఇష్యూ లేదనమాట. వెంటిలేషన్ కానీ విండ్ పర్పస్లో కానీ ఎలాంటి ఇష్యూ లేదు. ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ వరకు కూడా మీరు వెంటిలేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా మంచి షెల్ఫ్స్తో అడిక్వేట్ స్పేస్ అండ్ డైమెన్షన్స్తో పాటు అడిక్వేట్ స్పేస్ అండ్
పిఓపి కూడా మంచి పిఓపితో అండ్ షెల్ఫ్స్తో మంచి అడిక్వేట్ డైమెన్షన్స్తో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బెడ్రూమ్కి సిట్టింగ్ బాల్కనీ కూడా విత్ మంచి నేచర్ వ్యూ అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కన్స్ట్రక్షన్ లేవు కాబట్టి నేచర్ వ్యూ ఉందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆ చివర్లో చూస్తున్నారో అది ఫారెస్ట్ ఎండింగ్ అనమాట. ఆ ఫారెస్ట్ డెడ్ ఎండ్ అనమాట అది. సో ఆ ఫారెస్ట్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మీకు ఆక్సిజన్ లెవెల్స్ అయితే ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పక్కన కన్స్ట్రక్షన్ ఫ్యూచర్లో వచ్చినప్పటికి కూడా మీకు ఏంటంటే చుట్టూ అక్కడ దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లోనే ఫారెస్ట్ ఏరియా, పార్క్ అదంతా ఉంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ అయితే ఎప్పుడు కూడా మీకు తగ్గేదే ముచ్చటే లేదనమాట. సో అట్లాంటి ఒక మంచి పీస్ఫుల్ ఏరియాలో అండ్ నాగార్జున సాగర్ హైవేకి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో గుర్రంగూడకి దగ్గరలో, అంటే గుర్రంగూడ టీచర్స్ కాలనీలో లొకేట్ అయినటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్న 1070 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ 4th and 5th ఫ్లోర్లో సేల్కి అవైలబుల్ ఉన్న ఈ ఫ్లాట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట ఇవి. సో ఈ 2 BHK ఫ్లాట్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 45 lakhs ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ లైక్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్రైస్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ అండ్ 9440159446. ఇదే ఛానల్లో నా నెక్స్ట్ వీడియోలో బడ్జెట్ ఫ్రెండ్లీ 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.